నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎప్పుడు వాడిపోదు. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎప్పుడు పడిపోదు. నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు ఎప్పుడు ఫలించకుండా ఉండదు. ఈరోజు దేవుని మందిరంలో ఒక అన్నదమ్మునిగానే మాట్లాడుతున్నాను. దేవుని మందిరములో నీవు నేను నాటబడిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నామా అన్నది మనం మొదటిగా గమనించాలి. రెండవదిగా దేవుని మందిరములో నీతిమంతులుగా జీవిస్తున్నామా అన్నది మనం గమనించగలగాలి. ఈ రెండు విషయాలు గనక మన జీవితంలో గనక లేకపోతే దేవుడు నీకు నాకు తోడుగా ఉండడు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీకు నాకు తోడుగా ఉండాలంటే ఏం చేయాలి? శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని సంఖ్యలో బైబిల్ పెట్టుకొని దేవుని సన్నిధికి వచ్చి కూర్చుండిపోయి ఆమేన్ 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 అని చెప్పి వెళ్ళిపోయినంత మాత్రాన మన జీవితాలు కుటుంబాలు వర్ధిల్లవు. నిజంగా